నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ గురించి. సో వీటన్నిటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ముందుగా డయాబెటీస్ విషయానికి వస్తే, షుగర్ అనేది ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెయిన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, డయాబెటీస్ అనేది క్రానిక్, మామూలుగా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్య అని చెప్పుకోవచ్చండి. ఒకప్పుడుతో పోల్చుకుంటే డయాబెటీస్ అనే వర్డ్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నాం. బేసిక్గా చెప్పుకోవాలంటే హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఏజ్కి సంబంధం లేకుండా మనం డయాబెటీస్ ప్రాబ్లమ్ని ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఒకప్పుడు 40+ ఈ డయాబెటీస్ లెవెల్స్ మనకు కనిపిస్తుంటే ఈ మధ్య ఏజ్కి సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో, అడాలసెంట్ ఏజ్లో, అడల్ట్ ఏజ్లో, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో బేసిక్గా డయాబెటీస్ అనేది ప్యాంక్రియాటిక్ గ్లాండ్ సెక్రీట్ చేసే ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయినప్పుడు బాడీలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ అబ్జర్బ్ అవ్వకపోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఇలా చక్కెర శాతం పెరిగినప్పుడు చాలా చిన్న చిన్న సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ప్రాపర్గా ఇన్సులిన్ సెక్రీట్ అవ్వకపోవడం వల్ల వన్ ఆఫ్ ద మేజర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో భాగంగా ఈ డయాబెటీస్ అని మనం చెప్పుకోవచ్చు. డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, దెన్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొందరికి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్లో మేజర్గా చిన్న పిల్లలు 0 ఏజ్ నుంచి 20 ఇయర్స్ పిల్లల్లో మనం ఈ ప్రాబ్లం చూస్తుంటాం. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, జువినైల్ డయాబెటీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బేసిక్గా ఇన్సులిన్ డెఫిషియన్సీ కారణం మన ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తీసుకునే స్ట్రెస్ వల్ల కావచ్చు, స్ట్రాంగ్ జెనెటిక్స్ ఇబ్బందిగా ఉండడం, పేరెంటల్ హిస్టరీలో షుగర్ ఉండడం వల్ల కూడా ఈ జువెనైల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి డయాబెటీస్ రావడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడం, ప్రెగ్నెన్సీ కోసం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం, మల్టిపుల్ హార్మోన్స్ తీసుకోవడం, మదర్కి పీసీఓడి ఇష్యూస్ ఇలా ఉండడం వల్ల చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వకపోవడం వల్ల ఇన్సులిన్ అనేది కంప్లీట్గా స్టాప్ అవుతుంది. దీనివల్ల వీరు లైఫ్ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్స్కి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్రొడక్షన్ లేకపోవడం వల్ల ఇన్సులిన్ డిపెండెన్సీ డయాబెటీస్ అని మనం చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, 20+, 25+ వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ డయాబెటీస్ ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంటుంది కానీ అబ్నార్మల్ అంటే ఉత్పత్తి అవ్వాల్సిన రేంజ్ కంటే తక్కువగా ఉండడం వల్ల వీరు ఒక టాబ్లెట్ వేస్తూ ఉంటారు. కొందరిలో డయాబెటీస్ బార్డర్ లైన్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్సెస్ డైట్ లేకపోవడం, ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉండడం, స్ట్రెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది అబ్నార్మల్, అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్ 20-25+ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో మనకు డిటెక్ట్ అయ్యే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఈ డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? అండ్ ఈ మధ్య ఎట్ హోమ్ డయాగ్నోసిస్ మెథడ్స్ కూడా వస్తున్నాయి. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో బేసిక్గా అండి ఏజ్కి సంబంధం లేకుండా మనకి డయాబెటీస్ అనేది చాలా మటుకు చూస్తున్నాం. క్రానిక్గా ఒక పర్సన్ జనరల్ బాడీ వీక్నెస్తో సఫర్ అవ్వడం, నరాల బలహీనతతో బాధపడడం, పని చేసినా కూడా అలసట తొందరగా రావడం, పెయిన్స్, బాడీ పెయిన్స్ ఎక్కువగా అనిపించడం, ఇలా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ అనిపించడం, దాహం ఎక్కువ ఉండడం, స్వెట్టింగ్, కొందరికి స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి తల తిరగడం, తలంతా భారంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ కొందరికి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్న సిమ్టమ్స్ ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉండకపోవచ్చు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇలా సిమ్టమ్స్ తరచూ కనిపిస్తున్నాయంటే మనిషి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం అండి. వీటిలో భాగంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్తో పాటు ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ చేయించుకోవచ్చు. దాంతోపాటు HbA1c కూడా, యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ చేయించుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. సో బేసిక్గా షుగర్ లెవెల్స్ కొందరికి ఆ ఒక్క టైంకి ఎక్కువగా కనిపిస్తుంటాయి, రెగ్యులర్గా కొందరికి నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా 3 to 6 months వరకు షుగర్ లెవెల్స్ అప్లో కనిపిస్తే వాళ్ళకు డయాబెటీస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. కొందరికి ప్రీ డయాబెటిక్ అంటే ఒకసారి ఆ మంత్లో షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, లేకపోతే స్ట్రెస్ ఉండడం వల్ల
కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ ఆ ఒక్క మంత్కి ఎక్కువగా ఉంటుంది. అలా కంటిన్యూగా వాళ్ళ షుగర్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు 1-2 మంత్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెడికేషన్ ఏది అవసరం ఉండకపోవచ్చు, కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆక్యూచెక్ అని, షుగర్ టెస్ట్లని, చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో మనకు ఇంట్లోనే చెక్ చేసుకునే పరిధి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ మషిన్స్ కూడా రాంగ్గా చూపిస్తుంటాయి. ఎంత మనం ఇంట్లో చెక్ చేసుకున్నా 3 to 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ డయాగ్నోస్టిక్ సెంటర్లో బ్లడ్ టెస్ట్ చేయిస్తేనే పర్ఫెక్ట్గా మన షుగర్ లెవెల్స్ అనేది ఎంత ఉన్నాయని తెలుసుకోవచ్చండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక మనిషికి షుగర్ ఉంటే అది ట్రిగర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? ఓకే అండి. సో షుగర్ లెవెల్స్ చాలా మటుకండి మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంటే కంట్రోల్లోనే ఉంటుంది. రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ, డైట్ ప్రాపర్గా చేస్తూ, దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్, బ్యాలెన్స్డ్ వాకింగ్ ఆర్ ఫిజికల్ యాక్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వీరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల సో షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా చెక్ చేసుకోరు. సో అలాంటి వారికి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా అపియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉన్నంత వరకు షుగర్ లెవెల్స్ మనల్ని ఇబ్బంది పెట్టవు. సో ఇర్రెగ్యులర్ డైట్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎక్కువగా షుగర్స్ కన్స్యూమ్ చేయడం, దాంతోపాటు అవుట్ సైడ్ ఫుడ్ కన్స్యూమ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, లాంగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు, ఖచ్చితంగా ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ ఉన్నట్లయితే ఫ్యూచర్లో డయాబెటిక్ లెవెల్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎల్డర్లీ ఏజ్ వచ్చే వరకు మేనేజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా షుగర్ని మనం లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, స్ట్రెస్, దాంతోపాటు మోడిఫికేషన్స్ లేకపోవడం వల్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కొందరు షుగర్ లెవెల్స్ అప్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోరే. ఇలాంటి వారు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా డైట్, స్లీప్, స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు ప్రాపర్ వాకింగ్ ఆర్ యోగా, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడంతో పాటు వెయిట్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ షుగర్ అనేది రివర్స్ అవుతుందా? దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి. సో బేసిక్గా ఇవాళ రేపు మనం చూస్తున్నామండి, షుగర్ అనేది మనం రివర్స్ చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ షుగర్ లెవెల్స్ మెడిసిన్ వాడకున్నా కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒక స్ట్రాంగ్ మనం డిజైర్ ఉండి ఖచ్చితంగా మనం షుగర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఖచ్చితంగా డిటర్మిన్ చేసుకుంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలానే లైఫ్ టైం మెడికేషన్ యూస్ చేయకుండా కూడా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే 20-25+ నుంచి 30-40 ఏజ్లో ఉన్నవారు షుగర్ లెవెల్స్ రివర్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేయడం, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, ఫుడ్తో కార్బోనేటెడ్ డ్రింక్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఇలా తీసుకోకుండా షుగర్కి సంబంధించిన ఫుడ్ అన్నీ ప్రాపర్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్స్ కంట్రోల్ అవడంతో పాటు వాళ్ళు ఒకవేళ మెడిసిన్ వేస్తున్నట్లయితే దాన్ని రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన బాడీకి స్ట్రెస్తో బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడం, టైంకి స్లీప్, దాంతోపాటు వర్క్ స్ట్రెస్ ఇలాంటివి బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇన్సులిన్ సొంతంగా మన ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా మనకున్న ఎండోక్రైనల్ హార్మోన్స్లో ప్యాంక్రియాటిక్ గ్లాండ్, ఇన్సులిన్ సెక్రీట్ చేసే పిట్యూటరీ గ్లాండ్, ఇవి ప్రాపర్గా ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. సో బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవడంతో పాటు బాడీలో ఫంక్షనింగ్ హార్మోన్స్ కూడా ఖచ్చితంగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పర్సన్ ప్రాపర్గా డిటర్మిన్ చేసుకొని నా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోగలను అని స్ట్రాంగ్గా డిజైర్ ఉన్నట్లయితే షుగర్ లెవెల్స్ రివర్స్ అవడంతో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే తనకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతి పద్ధతిలో షుగర్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? సో బేసిక్గా అండి, టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కొందరిలో అసలు ఉండదు, కొందరికి తక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే షుగర్ టాబ్లెట్స్ అనేవి ఇన్సులిన్ మెడిసిన్స్కి సబ్స్టిట్యూట్ అంటే రీప్లేస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో రీప్లేస్ చేయకుండా మన బాడీయే సొంతంగా ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటట్టుంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్ మెడికేషన్తో పాటు హోమియో మెడిసిన్ యూస్ చేయడం వల్ల కాన్స్టిట్యూషనల్ డోసెస్తో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ సొంతంగా ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఇనిషియేట్ చేస్తుంది. స్లోగా వాళ్ళకు రికవరీ ఫేజ్తో పాటు
షుగర్ వల్ల వస్తున్న కంప్లైంట్స్, కాంప్లికేషన్స్ ఇలాంటివి మనం మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. కొందరికి షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉంటాయి. ఇలాంటి వారు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మేనేజ్ చేస్తూ వాళ్ళు యూజ్ చేసిన అలోపతి ట్యాబ్లెట్స్తో పాటు హోమియో స్టార్ట్ చేసినట్లయితే స్లోగా రికవరీ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం కాబట్టి బేసిక్గా ఫాస్ట్గా తగ్గినంత ఈజీగా ప్రాబ్లం రెస్క్యూ అవ్వదండి. వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్తో పాటు ప్రాపర్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఫ్యామిలీలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్స్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్స్ పెంచడం, మినరల్స్, సాల్ట్స్ ఇలాంటివి ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మార్కెట్లో ఇవాళ రేపు యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మనం తీసుకునే ఫుడ్స్లో జాగ్రత్తగా మెయింటైన్ చేసి ప్రాపర్గా మన లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్ ఉండటంతో పాటు ప్రాపర్ ఇన్సులిన్ సెక్రీషన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. ఒక మనిషికి మానసికంగా, శారీరకంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు హైపర్ టెన్షన్ గురించి మాట్లాడితే బీపీతో బాధపడే వాళ్ళని మనం చాలానే చూస్తుంటాం. అండ్ ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసు నుంచే బీపీ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. సో హైపర్ టెన్షన్ అనేది ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తీసుకునే స్ట్రెస్ బట్టి కూడా పుట్టే పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే బీపీ లెవెల్స్ అంటే హైపర్ టెన్షన్ లెవెల్స్ చాలా మటుకు ఏజ్ పెరిగే కొద్దీ వస్తుంటుంది. ఎస్పెషలీ 30-35+ వాళ్ళలో మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో 10%, 20+ వాళ్ళలో కూడా చూస్తున్నాం. సో వర్క్ స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇలా ఉండడం వల్ల, మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల బ్లడ్లో ఉన్న సీరం ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ స్ట్రీమ్స్లో ప్రెషర్ పెరగడం వల్ల ఉండాల్సిన సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెషర్ కంటే బ్లడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఏజ్కి బట్టి 120 నుంచి 80 డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉండాలి. కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొందరికి ఇది ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్గా చూసుకున్నట్లయితే 120-80 ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరగడం వల్ల హైపర్ టెన్షన్ అంటాం, తక్కువగా ఉండడం వల్ల హైపోటెన్షన్ అని చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలం చిన్నపిల్లల్లో కూడా హైపోటెన్షన్ అంటే బీపీ లెవెల్స్ తగ్గడం మనం చూస్తున్నాం. దీనికి ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, షుగర్ లెవెల్స్, సాల్ట్స్ లెవెల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సీరం ఎలక్ట్రోలైట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా బీపీ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది వెయిట్ తగ్గాలి అనుకుంటూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, స్లీప్ ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో పల్స్ పడిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకున్న 120-80 బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది కొందరికి 90, 100, 110 వరకు ఉంటుంది. సో విత్స్టాండ్ చేసుకోలేని వాళ్ళు, షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోలేని వాళ్ళు హైపోటెన్షన్తో బాధపడే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా 30+ వాళ్ళలో ఫీమేల్స్ కావచ్చు, మేల్స్ కావచ్చు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, వర్క్ లోడ్స్ ఎక్కువ ఉండడం, స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి 130-80, 130-90 ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు అలసట, నీరసం, కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటుంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్లనే మనం ఈ మధ్య చూస్తున్నాం హైపర్ టెన్షన్ కానీ, హైపోటెన్షన్ లెవెల్స్ కానీ ఎక్కువగా చూస్తుంటాం. అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, డైట్ డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు ఈ హైపర్ టెన్షన్ లెవెల్స్ ఎక్కువగా చూస్తున్నాం. చాలామందికి హైపర్ టెన్షన్ అనేది కాంప్లికేటెడ్ అంటే వేరే ఇష్యూస్తో పాటు ఎక్కువగా చూస్తుంటాం. ఎల్డర్లీ పీపుల్ 50-60 వాళ్ళకు డయాబెటీస్ ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా బీపీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వారికి రెగ్యులర్గా మెడిసిన్ తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. కొందరికి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే పీసీఓడి, థైరాయిడ్తో బాధపడే వారికి కూడా
ఫ్యూచర్లో బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలామందికి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే నెక్ దగ్గర అరగడం వల్ల కూడా కొందరికి అక్కడ నరం ఒత్తుకుపోతూ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగడానికి చాలా మటుకు చూసుకున్నట్లయితే వేరే అసోసియేటెడ్ కంప్లైంట్స్తో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ప్రెషర్ లెవెల్స్ పెరగడానికి మేజర్ ఇష్యూస్ స్లీప్ తక్కువగా ఉండడం ఆర్ ప్రాపర్ స్లీప్ తీసుకోలేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్ స్ట్రెస్ లేకపోవడం, ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆర్ ఎల్స్ తక్కువగా చూస్తుంటామండి. ఓకే. సో డాక్టర్ గారు, కొందరికి బీపీ ఉందని తెలిసి కూడా టాబ్లెట్స్ టైంకి తీసుకోకపోవడము, నెగ్లెక్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది? ఎస్ అండి. సో బేసిక్గా మనం ఇవాళ రేపు చూస్తున్నామండి, బీపీ అండ్ షుగర్ అనేవి రెండు అసోసియేటెడ్ కంప్లైంట్స్. ఇవి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ వాళ్ళు. 40s 50sలో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడి రెగ్యులర్గా మెడిసిన్ వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే డయాగ్నోస్ అయిన వాళ్ళు, బీపీ కావచ్చు, ఈ షుగర్ కావచ్చు, డయాగ్నోస్ అయిన వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్ తీసుకోవట్లేదు. బార్డర్ లైన్లో ఉంది అని చెప్పి పట్టించుకోవట్లేదు. కానీ షుగర్ లెవెల్స్ అండ్ బీపీ లెవెల్స్ పెరగడం వల్ల ఫర్దర్ సిమ్టమ్స్గా ఉన్న ప్రాబ్లం కాంప్లికేషన్స్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండాల్సి ఉంటుంది. సో మన షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పటికీ కూడా కిడ్నీ ఇష్యూస్ కానీ, కంటి సమస్యలు కానీ, బ్రెయిన్ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అకంపెనీ అయినప్పుడు కొలెస్ట్రాల్ డిస్టర్బెన్సెస్, బాడీలో లిపిడ్ ప్రొఫైల్ డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటివి కూడా మనం ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో టీనేజ్ పిల్లల్లో ఎస్పెషలీ 20-25+ నుంచి 40 ఇయర్స్లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళ ప్రాబ్లం తగ్గడంతో పాటు ప్రాబ్లం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు వేరే కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో వేరే ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ సడన్ డిస్టర్బెన్సెస్ ఇన్ హార్ట్, ప్రెషర్ ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్స్ సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్కి కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా ఉన్నట్లయితే సడన్ రేజ్ ఇన్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ గారు, బీపీ ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు అండ్ బీపీ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సో బేసిక్గా అండి, మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్సన్ షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానీ పెరిగాయని తెలిసినప్పుడు ఒకటేసారి మెడిసిన్స్ కంటిన్యూ చేయకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒక పర్సన్ 45 minutes నుంచి 1-1.5 hours దాకా ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోవడం, 3 to 4 times స్మాల్ మీల్ అట్ మెనీ టైమ్స్ తీసుకోవచ్చండి. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవుతుంది. తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్కి బీపీ ఉన్నట్లయితే సాల్ట్స్ అండ్ స్పైసెస్ తగ్గించాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్స్ అండ్ న్యాచురల్ షుగర్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి పడుకోవడంతో పాటు రెగ్యులర్ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. తీసుకునే ఫుడ్స్లోని సాల్ట్స్, షుగర్స్ అండ్ స్పైసెస్ తగ్గిస్తూ బ్లాండ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు యాంటీ డయాబెటిక్ ఫుడ్ అండ్ యాంటీ హైపర్ టెన్షన్ ఫుడ్స్ మనకు చాలా అవైలబుల్ ఉన్నాయి. తీసుకునే ఫుడ్స్లో గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ లేకుండా మన ఫుడ్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఒక మనిషి శరీరానికి. సో అయోడిన్ ప్రాపర్ ఇంటేక్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ తీసుకున్నా నష్టమే, తక్కువ తీసుకున్నా నష్టమే. సో ప్రాపర్ ఇంటేక్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి, అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వారిలో కూడా మనం థైరాయిడ్ కానీ, షుగర్ లెవెల్స్ పెరగడం కానీ, హైపర్ టెన్షన్ పెరగడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు మార్కెట్లో హైలీ అయోడైజ్ సాల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అయోడైజ్ సాల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ NaCl మనకు మామూలుగా సోడియం క్లోరైడ్ అనేది కొన్ని ఫుడ్స్లో అవైలబుల్ ఉంటాయి. సో న్యాచురల్ షుగర్స్ మన ఫ్రూట్స్లో అవైలబుల్ ఉంటాయి. వైటమిన్ C, విటమిన్ E సాల్ట్స్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే
ఫ్రూట్స్లో ఉన్నంత న్యాచురల్ సాల్ట్స్ అండ్ షుగర్స్ మనం తీసుకునే బయట సాల్ట్స్లో దొరకవు. ఒకవేళ పర్సన్కి డయాబెటీస్ లేనట్లయితే అన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఎస్పెషలీ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం, సాల్ట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. లీఫీ వెజిటబుల్స్, మిల్లెట్స్ కన్స్యూమ్ చేయడం, రైస్ కన్సంప్షన్ తగ్గించి తీసుకునే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అయోడైజ్డ్ థింగ్స్ మన బాడీలోనే స్టాండర్డ్ ఫామ్లో ఫామ్ అవుతుందండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బీపీని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అంటే ప్రాబ్లం ఇంకా ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు ఎలా కంట్రోల్ చేయమంటారు? అండ్ మెడికేషన్ ఏ విధంగా ఫాలో అవ్వాలి? ఓకే అండి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే యాంగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వారికి సడన్గా యాంగర్ లెవెల్స్ స్ట్రోక్ అవుతూ ఉంటుంది. సో యాంగర్ లెవెల్స్, మన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక పర్సన్ యాంగర్ లెవెల్స్లో ఉన్న ఇతను యోగా కానీ మెడిటేషన్ చేసుకున్నట్లయితే మూడ్ స్వింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల సడన్గా రేజ్ అవుతున్న బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో కొందరికి వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం, ఫ్యామిలీలో స్ట్రెస్ ఉండడం వల్ల బీపీ, షుగర్ సడన్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో అన్కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వారు రెగ్యులర్ మెడికేషన్, ప్రాపర్ డైట్, తీసుకునే ఫుడ్స్లో ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ అట్లీస్ట్ రెగ్యులర్ వాకింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి మెడికేషన్ లేకుండా ఉంటుంది. కొందరు మెడిసిన్ తీసుకుంటూ కూడా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వారు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైట్, దాంతోపాటు హోమియో మెడిసిన్ యూజ్ చేసినట్లయితే వాళ్ళకు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, సో ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? సో బేసిక్గా అండి మనం చూసుకున్నట్లయితే ఇన్సులిన్ హార్మోన్ డెఫిషియన్సీ వలన డయాబెటీస్ వస్తుంది కాబట్టి హోమియోపతి మెడిసిన్లో సెల్ఫ్గా బాడీ రెసిస్ట్ అవ్వడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ని మెడిసిన్ స్లోగా స్టార్ట్ చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవ్వడానికి, సో బేసిక్గా హైపర్ టెన్షన్ లెవెల్స్ తగ్గడానికి ఆర్ హైపోటెన్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బాడీ సెల్ఫ్గా కాన్స్టిట్యూషనల్ డోసెస్ ఇవ్వడం వల్ల శారీరకంగా, మానసికంగా మెథడ్ డిస్టర్బెన్సెస్ వల్ల హోమియోపతి మెడిసిన్ స్లోగా అండ్ కంప్లీట్గా స్టెబిలిటీని ఇస్తుంది. హోమియో మెడిసిన్ వాడుతూ రెగ్యులర్ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి షుగర్ లెవెల్స్, ఆరెల్స్ హైపర్ టెన్షన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడంతో పాటు ఫ్యూచర్ ఈ ప్రాబ్లం పానిక్ అటాక్స్ రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.